జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత తన వ్యతిరేకులు, తన ద్వేషిస్తులు డెఫినెట్లీ సంబరపడి ఉంటారు. 11 సీట్లు వచ్చినందుకు కాదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవాలంటే ఇప్పటికిప్పుడు అది సాధ్యపడదు అని. వైసీపీ నాయకుల విషయంలో ఏమో కానీ వైసీపీకి ఉన్నటువంటి క్యాడర్, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎక్కడే కూడా లో అవ్వలేదు. వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నా, అరెస్టులు చేస్తూ ఉన్నా, జైలుకు పంపిస్తూ ఉన్నా, దాడులు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ వచ్చారు. ఈ స్థాయిలో క్యాడర్ కూడా నిలబడేసరికి వైసీపీ నాయకుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. జైలుకు పోవడానికైనా సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా ఫుల్ యాక్టివ్గా చాలామంది రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అండ్ జగన్ గారు క్షేత్రస్థాయిలో అడుగు పెడితే ఏమో విపరీతమైన జనం కనిపిస్తూ ఉన్నారు. తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఓ, రాప్తాడు ఓ, బెంగళూరు ఓ, ఇంకేటికన్నా ఓ, జనం మాత్రం విపరీతంగా ఎగబడుతూ ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేని జగన్ వ్యతిరేక పత్రికలు, టీవీ ఛానళ్ళు, పార్టీలు జగన్ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు, దుష్ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, బెదిరించే విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని కూడా భరించుకుంటూ వచ్చారు. వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మరింత దూకుడుగా ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా అనిపించింది. ఈరోజు ఏకకాలంలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు హైదరాబాద్లో కనుక చూస్తే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు, అటు తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ మీద ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లీగల్ చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి అయితే చెప్పారు. చాలా ఘాటైన పదాలతో విరుచుకుపడ్డారు. ఆయన నడుపుతున్నది పత్రికలు నడుపుతున్నారా, ఇంకేమైనా నడుపుతున్నారా, మనుషులా, ఏం తింటారు అన్న దగ్గర నుంచి ఒక రేంజ్లో చెలరేగిపోయారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి 88 మెజారిటీ రాగానే గంగమ్మ జాతరలో నరికినట్టు రఫా అని నరుకుతా అని చెబుతూ ఉన్నారు. ఆ విధంగా ప్లకార్డులు పెట్టిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని. మొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య గారు మాట్లాడిన మాటల మీద ఈరోజు వైసీపీ నాయకులు కొమ్మూరు కనకారావు గారి నేతృత్వంలో వెళ్ళి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వర్లరామయ్య గారి మీద చర్యలు తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు బ్యాడ్గా చిత్రీకరిస్తున్న ఇదంతా ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు అని. సో జగన్ జనంలోకి వెళ్తూ ఉంటే విపరీతమైన క్రేజ్ ఒకవైపు, మరొక వైపు ఇక రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యే టైం వచ్చింది అని చెప్పి వైసీపీ నాయకులు కూడా నిర్ణయం తీసుకున్నట్టున్నారు. సో కౌంటర్కి ఎన్కౌంటర్, విమర్శకు ప్రతి విమర్శ, దాడికి ప్రతి దాడి. సో ఇంక ఈ విధంగా దూకుడు ప్రదర్శించాలి అని చెప్పి వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తూ ఉంది మరి.